మరి ఇప్పుడు కొమ్ముడు ప్రతాప్ రెడ్డి మీద కేసు పెట్టినావా? ప్రతాప్ రెడ్డి పేరు మీద ఉందో నరసింహారెడ్డి పేరు మీద ఉందో, ఎవరి పేరు మీద ఉందో? వితౌట్ నాలా కన్వర్షను అగ్రికల్చర్ ల్యాండ్ దగ్గర ఉన్నదానికి రోడ్డు ఎక్కడిది, పర్మిషన్ ఎట్లా ఇచ్చిన, ఎవడు ఇచ్చినాడు? వాళ్ళ మీద కేసు పెట్టినావా? ఏమైంది? ఎంత భూమి మీది పెద్ద మనిషి? 20 గుంటలు సార్. 20 గుంటలా? ఎప్పుడు కొన్నారు? 2009-10 కొన్నాను. 2009-10లో కొన్నారు. నిన్న ఏ ఆఫీస్కి పోయారు మీరు? రిజిస్టర్ ఆఫీస్ గట్కేసి, అది ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెట్టాం గట్కేసి. కాదు కాదు, నిన్న మొన్న హైదరాబాద్ పిలిచినారు సార్. మీరు మాట్లాడిరా? వచ్చి కూర్చోమన్నారు. దగ్గర 8-9 అవర్స్ కూర్చొని పెట్టింది. దాని తర్వాత ఆయన బిజీ ఉన్నాడు, రేపు వస్తాడు, 7:30, 8 అన్నారు. మీరు రేపు రానికి ఇప్పుడు ఆయన మాట్లాడు తేజ నౌకైతే అప్పియే గంగాధర్ నేను పోయి రిక్వెస్ట్ సార్ కొంచెం ఆయన కనిపించదు, మాకు తెలియదు కూర్చోలేకుంటే ఈ చెత్తని ఎందుకు తీసుకొచ్చినారు అని చెప్తున్నాడు. ఎవరు? కొనైతే చెత్త అంటున్నాడు. మరి పిలిపించిన ఎవడెవడు? మరి వాళ్ళే పిలిపించారు కదా. ఎక్కడ ఉంది వెహికల్? ఏడుంది వెహికల్? ఏడుంది? ఏం నందకుమార్ గారు, ఎన్ని గంటలకు వచ్చినావు నువ్వు ఇక్కడికి? 2 o'clock వచ్చినావా? ఏమైంది? ఏమన్నారు సార్? వాళ్ళ అసిస్టెంట్ అంత మీటింగ్ ఇస్తుంది, కలవని ఇవ్వట్లే. వాళ్ళ అసిస్టెంట్ పంపించేసిండు. అంతేనా? పంపించేసారు. 1 గంట ఆగు, 2 గంటలు ఆగు, చెప్పేడు వరకు నాకు నేను చెప్పిన అటాక్ వచ్చింది. 90 అవుతుందంటే సరే సరే చెప్పండి చెప్పండి. హైదరాబాద్ పోలీస్ ఇన్స్పెక్టర్ కాయన సయ్యదుల్లా మాకు చెప్పిండు. దీని ముందు పోతే మేము పేపర్లు వేసిన వంట వేసిన తర్వాత ఆయన ఏమన్నాడు అంటే, మీరు హైదరాబాద్ రండి, మనం కూర్చొని మాట్లాడతాం. అయితే నేను 2 o'clock వెళ్ళిన. అంటే అడుగుతా, ఆయన ఏమన్నా అంటే మీరు 1:30, 2 o'clock రండి. మేమందరం ముగ్గురం వెళ్ళినాం, శివారెడ్డి కూడా. పోయి 2 o'clock నుంచి 6:30 అయింది, 7:30 అవుతుంది. ఆయనకు నైటా? ఈవినింగ్ 7:30 అయింది. ఏం సార్ అంటే, మా పాప చెప్పి సార్ ఆయనకు కనిపించదు, ఆయనకు మందులు తీసుకోవాలంటే గమ్మనుకో ఈ చెత్తను ఎందుకు తీసుకువస్తున్నావు అని ఇట్లా చెప్పి. ఇక దాని ఫస్ట్ థింగ్ నాకేం కనిపించదు సరిగా, వీలే ఏమో. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆయన ఎవరైతే హైడ్రా ఆఫీసర్ ఉన్నాడో నీ భూమిలో పోయి బోర్డు పెట్టిండు, ఇది పార్క్ అని. ఆయన బోర్డు పెట్టి దిస్ ల్యాండ్ బిలాంగ్ ప్రొహిబిటెడ్, దిస్ ప్రొహిబిటెడ్ అని బోర్డు పెట్టిండు. మా జాగా మీద ఫెన్సింగ్ వేసుకున్నాడు, ప్రొహిబిటెడ్ అని వేసిండు. మీరు కొనలేదు అంటుండే ఆయన, తప్పుడు కొనడం మీద వేరే దగ్గర ఉంది, ఇక్కడ లేదని అంటున్నాడు. కాలువల పోయింది మీద ఏదో చెప్తున్నాడు. సార్ ఇక మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మొత్తం. అది ఆంధ్ర నుంచి తెలంగాణ తీసుకురావాలంటే ఈమెయిల్ చేసి మేము ఇద్దరం పోయి చేసాము. దాని తర్వాత కూడా వాళ్ళు అది దానికి ఒక 2 months 3 months పడ్డది తెలంగాణ అక్కడ వచ్చడానికి. మళ్ళీ శివారెడ్డి గట్రా ఆయన ఈజ్ మ్యాక్సిమం మాకు హెల్ప్ చేసిండు సార్. మీకు అమ్మిన ఆయన? ఇంకా ఆయన మ్యాక్సిమం మాకు ఆయనకు దగ్గర 20-25 years ఫ్రెండ్షిప్. ఓకే. కానీ ఆయన మాకు అంటే హెల్ప్ మీ. ఏమైంది మీరు చెప్పండి అమ్మా. ఇట్లా పట్టుకోండి పర్లేదు. ఏం జరిగింది? ఎవరు ఫోన్ చేస్తున్నారు మీకు? గంగాధర్ సార్ ఫ్రమ్ హైడ్రా ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నారు. ఏమంటున్నారు ఫోన్ చేసి? పర్సనల్ పేషీ పెడతాము, పర్సనల్ పేషీ పెడతాం, పర్సనల్గా హెల్ప్ చేస్తాము, అంతా సాల్వ్ చేస్తాం. కానీ రంగనాథన్ సార్తో మాట్లాడనివ్వట్లేదు, ఆయన కలవనివ్వట్లేదు. అరౌండ్ 300 appointments అయినా కూడా మాకు పంపించలేదు. అండ్
మాకు కూర్చోమని చెప్పారు. చూస్తాం రిలాక్స్, ఐ విల్ డూ ఆల్ ద వర్క్ అని అలా చెప్పాయి. ఏమీ చేయలేదు. ఓకే. మళ్ళీ 7:30కి ఏసీపీతో కల్పించారు. ఏసీపీతో కల్పించిన తర్వాత ఇది హైడ్రా ల్యాండ్, ఇది నాలా హైడ్రా కింద వస్తుంది, ప్రైవేట్ కి ఇవ్వరు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని అలా చెప్తున్నారు ప్రెషర్ చేసి. మేము చెప్పిన ఇది ప్రైవేట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ కాదు, నాలా ఎక్కడ వస్తుంది, అది గవర్నమెంట్ ల్యాండ్ అయిపోతుంది అని చెప్తున్నారు. మీ దాంట్లో పార్క్ అని చూపించారట కదా, లేఅవుట్ వేసిన వాళ్ళు ఇది పార్క్, ఇది మా అదే ల్యాండ్, వీళ్ళు ఏదో కాలువల దగ్గర ఉందో ఎన్నో ఉందని చెప్తున్నారట కదా. ఇల్లీగలీ యాక్చువల్లీ నరసింహారెడ్డి ఇంకా కోమూరి ప్రతాప్ రెడ్డికి వాళ్ళు ల్యాండ్ కొన్నారు. వాళ్ళకి క్లియర్ గా తెలుసు ఇది 20 గుంటస్ మాది అని. తెలిసినా కావాల్సుకొని బౌండరీ పెట్టుకొని వాల్ పెట్టుకున్నారు. ఇంకా ఇల్లీగల్ గా యాజ్ పర్ హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారంగా వాళ్ళు బౌండరీ కట్టుకోకూడదు అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ కన్వర్షన్, నాలా కన్వర్షన్ అవ్వలేదు. అయినా కానీ బౌండరీ వేసుకొని ప్రూఫ్స్ నాలా మీద రోడ్ వేసి రెడీ పెట్టుకున్నారు. ఇంకా రాజీవ్ అని పర్సన్ హెచ్ఎండిఏలో ఆయనతో కలిసి నేను చూసుకుంటా అని రోజు మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి మీ ల్యాండ్ ఉంది, నేను చూసుకుంటా, అంతా అయిపోతుంది అని చెప్పి మా ఫైల్ ని అసలు మూవే చేయలేదు. 2022లో నేను కంప్లైంట్ ఇచ్చాను హెచ్ఎండిఏలో. 22 నుంచి ఇది ఇలానే తిప్పుతున్నారు. రేపు కమిషనర్ సర్ఫరాజ్ కూడా మీద లేదా మేము లీగల్ గా కన్ఫర్మ్ చేస్తాం. ఏడీ సర్వే అయింది, సబ్ సర్వే అయింది. కలెక్టర్ క్లియర్ గా మెన్షన్ చేశారు. హరీష్ ఇంతకు ముందు ప్రొహిబిషన్ లో ఉంటే కలెక్టర్ హరీష్ సార్ ప్రొహిబిషన్ నుంచి ల్యాండ్ ని తీశారు. దాని తర్వాత ఈ ల్యాండ్ కి మాకు తెలంగాణ పాస్బుక్ వచ్చింది. దాని తర్వాతనే మేము ఏడీ సర్వే పెట్టమన్నారు. ఫోర్స్ఫుల్లీ అన్ని తెలిసిన సర్వే అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా సర్వే మీరు చేసిన సర్వే రాంగ్ అని మళ్ళీ డబుల్ టైమ్ సర్వే చేపించి ఫోర్స్ చేస్తున్నారు. నరసింహారెడ్డి, రాకేష్ రెడ్డి, కోమూరి ప్రతాప్ రెడ్డి. రాకేష్ రెడ్డి సన్ ఆఫ్ కోమూరి ప్రతాప్ రెడ్డి కొడుకు. అండ్ సర్వే రోజు ఏడీ సర్వే అయిన రోజు మాకు బెదిరించి మీ ల్యాండ్ నాలలో పోయింది, మీ జాగానే లేదు అని ఇలా ప్రెషర్ చేస్తున్నారు. ఆయన ఇప్పుడు హైడ్రా ఆఫీస్ లో ఏమంటున్నారు, మీకు పర్సనల్ గా మాట్లాడదాం కూర్చుందాం అంటున్నారు, పేషి పెడతాము, అందరినీ పిలుస్తాము. ఆల్రెడీ బోర్డే పెట్టారు కదా పార్క్ అని, మళ్ళీ మిమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు? వాళ్ళు చెప్తున్నారు మా జాగానే లేదు అని. అలా అక్కడ లేదని డిసైడ్ అయిపోయి వాళ్ళు బోర్డే పెట్టారు కదా. అవును. ఇప్పుడు ఒకవేళ మీరు ఆ ప్లేస్ లోకి వెళ్తే వాళ్ళు మీ మీద ట్రెస్ పాస్ పెట్టాలి. అవును. మీది ల్యాండ్ అని వాళ్ళు వెళ్తే వాళ్ళ మీద మీరు ట్రెస్ పాస్ కేసు పెట్టాలి. ఇప్పుడు ఎవరి మీద ట్రెస్ పాస్ కేసు పెట్టాలి? మేము హైదరాబాద్ పైన ట్రెస్ పాస్ పెట్టాలి. పోలీస్ కంప్లైంట్ తీసుకోవట్లేదు. ఎక్కడికి వెళ్ళారు మీరు? గట్కేసర్ పోలీస్ స్టేషన్, ఏసీపీ రచ్చకొండ ఆఫీస్, అక్కడ కూడా వెళ్ళాము. రచ్చకొండ పోలీస్ స్టేషన్ లో వెళ్తే వాళ్ళు అక్కడ కూడా కంప్లైంట్ తీసుకోలేదు. ఈయన ఫోన్ చేసి వాళ్ళని అడ్జస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు మీ డాడీ అక్కడ మీరందరూ హైడ్రా ఆఫీస్ లో కూర్చున్నప్పుడు ఈ కన్వర్సేషన్ లో హైడ్రా ఆఫీసర్లు ఏమైనా అదర్ పర్సన్స్ తో ఫోన్ లో మాట్లాడుతున్నారా? లేదు. అదర్ పర్సన్స్ మీన్స్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మనుషులు గాని, రాకేష్ రెడ్డి వాళ్ళ సన్తో మాట్లాడుతున్నారు, సయ్యదుల్లా ఇంకా గంగాధర్. వాళ్ళు హైడ్రా రంగనాథన్ సార్ ని కలవనివ్వట్లేదు. ఏమైనా ఉంటే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోండి, మళ్ళీ మనుషుల్ని పంపించి మాకు డబ్బులు ఆఫర్ చేస్తున్నాడు, ఇంతకు తీసుకో, ఇంతే డబ్బులు ఆఫర్ చేస్తున్నారా? వాళ్ళది అయినప్పుడు డబ్బులు ఎందుకు ఆఫర్ చేస్తున్నారు మీకు? ఎంత వరకు దాకా వచ్చారు? ఫస్ట్ 65 lakhs ఇస్తా అన్నాడు. మేము అన్నాం అది మా ల్యాండ్, మాకు అమ్మాలని లేదు, మీరు ఫోర్స్ చేస్తున్నారంటే సరే 1 crore ఇస్తా. మళ్ళీ దాని తర్వాత 2 crore 30 lakhs అని అలా చెప్పాడు. మళ్ళీ దాని తర్వాత ఏం చెప్పట్లేదు. మేము అన్నాము మా ల్యాండ్ మాకు కావాలి, మాకు అమ్మాలని లేదు. జోర్ జబర్దస్తి చేసి అది రోడ్ ఉంది, రోడ్ ని ఫోర్స్ఫుల్లీగా ఇదే కావాలి, మా ప్లేస్ కి రోడ్ వచ్చింది,
కానీ ఆయనకి రోడ్ కావాలి కాబట్టి ఆయన ఫోర్స్ చేసి ఇదంతా క్రియేట్ చేసి ఆయన లేఅవుట్కి ప్రాబ్లం అవుతుందని ఇదంతా క్రియేట్ చేసి మాకు ట్రబుల్ చేస్తున్నాడు. మేము డబ్బులు అంటే గవర్నమెంట్ రేట్లో అంటున్నాడు. ఈవెన్ ఈ టైంకి ఈ రేట్లో అకార్డింగ్ టు జిహెచ్ఎంసి రూల్స్, ఆ రూల్స్ ఉన్న ప్రకారంగా ఆయన అది కూడా ఆఫర్ ఇవ్వట్లేదు తీసుకున్నా. సో మీరు ఇక్కడ రండి, నీకు ఆడియో ఓన్లీ వినిపిస్తా. నా ముందు ఎవరైతే ఆయనకేం కెమెరా పెట్టకలే, ఆయన ఫేస్ చూపించొద్దని ఇబ్బంది పడుతున్నాడు. ఎవరైతే వీళ్ళకి అమ్మిన శివారెడ్డి ఉన్నాడో నా ముందే ఉన్నాడు. సో తన ఆడియో వినండి ఒకసారి. ఇప్పుడు భూమి అమ్మారు ఆయనకి, వాళ్ళకి 20 గుంటలు అమ్మాను. 20 గుంటలు అమ్మారు. ఇప్పుడు ఆ 2 ఎకరాల 1 గుంట మీ భూమి ఒక సింగిల్ బిట్టేనా? సింగిల్ బిట్, ఒక బిట్టే. సో దాంట్లో 20 గుంటలు వీళ్ళకి అమ్మారు, ఎకరా 17 గుంటలు కుమ్మూరు ప్రతాప్ రెడ్డి నరసింహారెడ్డి వాళ్ళకి అమ్మారు. 3 గుంటలు రైల్వేలో పోయింది. కాంపన్సేషన్ రైల్వే వాళ్ళు కంపోజిషన్ నాకు ఇచ్చారు. ఓకే, ఇప్పుడు రైల్వే వాళ్ళు మీకు కాంపన్సేషన్ ఇచ్చారు అని అంటే అది మీ పట్టాలండ్ అనే ఇచ్చారు కదా? పట్టాలని కాబట్టి రిజిస్ట్రేషన్ అయింది, లేకుంటే రిజిస్ట్రేషన్ కాకపోగల. మరి ఇప్పుడు వీళ్ళు అంటున్నారు వీళ్ళ 20 గుంటలు వీళ్ళది కాదు. నేను నమ్మాను 20 గుంటలు ఉన్నది. నేను ఆల్రెడీ సర్వే కూడా వెళ్ళాను నేను. వెళ్తే వాళ్ళు సర్వే పిలిచారు, వాళ్ళు పిలిచారు, వీళ్ళు పిలిచారు. వెళ్ళాను, వెళ్తే నా సిగ్నేచర్ కూడా తీసుకున్నాను సర్వే వాళ్ళు. ఓకే, సర్వే చేసిన తర్వాత సర్వే చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏడీ వాళ్ళు వచ్చిన తర్వాత 2022-23లో చేసి సర్వే. ఓకే, ఇప్పుడు ఈ విషయం ఏంది అసలు, ఏంది దీని వెనకాల జరుగుతున్నది ఏంది? యాక్చువల్గా వీళ్ళు అక్కడ స్థానంలో లేకుండే, పూణేలో వెళ్ళిపోయింది లేకుండే వీళ్ళు. అప్పుడు ఈయన కుమారు ప్రతాప్ రెడ్డి నరసింహారెడ్డి అందరు కొన్నారు, రాకేష్ బాబు కొన్నప్పుడు ఆ భూమికి 20-30 ఎకరాల ల్యాండ్కు లేఅవుట్ కోసం పోనీకే నాలా మీకు వెళ్ళి రోడ్ వేసుకొని పోవాలని నా ల్యాండ్ గవర్నమెంట్ వ్యాల్యూ తోటి నేను ఎకరా 17 గుంటలు ఇచ్చిన నేను అమ్మేసినాను. నా పట్టా ల్యాండ్ కాదన్నప్పుడు వాళ్ళకు రిజిస్ట్రేషనే కాదు కదా, నా పట్టా ల్యాండ్ కాబట్టి రిజిస్ట్రేషన్ అయింది. అయితే వాళ్ళు జస్ట్ తవ్వ కోసం నా ల్యాండ్ గవర్నమెంట్ వాల్యూ ప్రకారం నేను అమ్మేసుకున్నాను. 3 గుంటల ల్యాండ్ రైల్వేలో పోయింది. రైల్వే వాళ్ళు కూడా కాంపోజిషన్ ఇచ్చారు. 20 గుంటలు నందకుమార్ గౌడ్కి నేను 2009-10లో నేను అమ్మిన. ఇలా 2019లో వీళ్ళకి ఎకరా 10 గుంటలు అమ్మిన. సో ఇప్పుడు వీళ్ళదే భూమి, ఏం డౌట్ లేదు. ఇప్పుడు హైడ్రా ఎందుకు బోర్డు పెట్టింది? వీళ్ళు వాళ్ళ దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ ఉండి బోర్డు పెట్టారు? ఇప్పుడు వాళ్ళు కూడా హైడ్రా వాళ్ళు కూడా రెవెన్యూ వాళ్ళని సర్వేని అడిగే కదా చేయాల్సింది. అవును, మరి ఎట్లా ఎవరు ఇచ్చింది, ఎట్లా జరిగింది ఇది? అది తెలియదు, అది ఎట్లా తెలియదు. ఎందుకంటే యాక్చువల్గా వీళ్ళు 20 గుంటలు వీళ్ళని చాలా సర్వే చేస్తున్నారు కదా. సర్వే చేసినప్పుడు వాళ్ళు కాంపౌండ్ వీళ్ళు అక్కడ ఉన్నప్పుడు పార్కింగ్ అనుకొని పార్క్ వదిలేసుకురు. వీళ్ళు ఏం చేసారు, సర్వే చేసుకొని జాగా మాది అని చెప్పి వీళ్ళు జాగా తీసుకుని. హైడ్రా వీళ్ళ పక్షాన ఉండాలి కదా, రియాలిటీ ఏందన్నది అంతగా ఉండాలి కదా. ఇప్పుడు నీది ఇంకా మీ మీదనే చూపిస్తుంది, మరి మీరు అమ్మేసారు కదా మొత్తం. నాలా మేమైతే అమ్మినాం, మరి మీ పేరు మీదే ఉంది ఏంటి ఎట్లా తెలియదు, అది మనకు తెలియదు. కాకపోతే మేము అమ్మినాం. ఇది అంటే నా భూభారతిలో ఇంకా స్టిల్ మీ దాని మీదనే, ఇప్పుడు మీరు కూడా అమ్ముకోవచ్చు మళ్ళీ. అమ్ముకోవచ్చు కానీ అప్పుడు మనం అమ్మేసినాం, మనం స్టిల్ మీ పేరు మీదనే ఉంది మళ్ళీ మొత్తం ల్యాండ్ అంతా. ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ గా ఉన్నారు మీరు? నేను ఇలా సపోర్ట్ హైడ్రా వాళ్ళు ఏమంటున్నారు మిమ్మల్ని? నన్ను హైదరాబాద్ సైదుల్లా నా ఎస్ఐ ఉండు కదా, అతను ఏమంటా అంటే నువ్వు రాకేష్ తోటి నువ్వు సర్వేకు అయినావు కదా, నువ్వు సర్వే అయితే సర్వే సైన్ అయినట్టు అందులో ఎంక్వైరీలో సైన్ చూపి అని నేను అడిగిన. అడిగితే నేను సైన్ చూపించమంటే సైన్ చూపించలే నాకు. అయితే నువ్వు పోలీస్ స్టేషన్ నాడు ఏసీపీ దగ్గరికి వెళ్దాం పదా అంటే నడు పోదాం. మేము చేసింది ఆయనకి 20 గుంటలు, నాకు ఉన్నది 2 ఎకరాల గుంట, 20 గుంట ఇలా కమ్మినా, ఎకరా 10 గుంటలు వాళ్ళకి అమ్మినా, మిగిలిన గుంట మిగులుతుంది. అయినా నేను వాళ్ళ ల్యాండ్లో వీళ్ళు పార్క్ వేసుకున్నారు, ఉపజాలు తీసుకుని వాళ్ళ కమిషనర్ గారు కూడా స్పందించి వీళ్ళకి ఏదైనా న్యాయం చేయమని చెప్పిండు ఆ రోజు. మీరు మాట్లాడతారు బ్రదర్, మీరు వీళ్ళ అబ్బాయా? మీకున్న డౌట్స్ ఏంటి, మీకున్న అనుమానం ఏంటి? మీరు కూర్చోండి, పెద్ద మనిషి దగ్గర రండి. మీరు అనుమానం అంటే ఇప్పుడు వీళ్ళు కోమర్ ప్రతాప్ రెడ్డి వాళ్ళు ఒక 2 మాటలు మాట్లాడతారు. ఫస్ట్ అవునండి మీది కూడా జాగా ఉంది అని చెప్తారు. మళ్ళీ వెనకాల నుంచి ఏదో లైక్ పొలిటికల్ గా లైక్ మైండ్ గేమ్, ఎండ్ ఆఫ్ దట్ మైండ్ గేమ్ ఆడి మళ్ళీ వాళ్ళు వచ్చేసి పక్క నుంచి మీడియేటర్ మధ్యలో వాళ్ళ మధ్యవర్తి వాళ్ళని పంపించి మరి మాట్లాడతారు. 3.5 lakhs crores ఇస్తాం మేము. ఫస్ట్ 65 నుంచి స్టార్ట్ చేశారు. 3.5 crore దాకా వచ్చారు. 3.5 అంటే 65 ల్యాండ్ కాస్ట్ అక్కడ. ల్యాండ్ కాస్ట్ వచ్చేసి 20,000 per square yard ఉంది అక్కడ.
సో అలా అన్నట్టు ఫస్ట్ 65 మళ్ళీ వాళ్ళు వచ్చేసి మీ 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 ఇంట్లో ఆడోళ్ళు ఉన్నారు, మా వాళ్ళు ఒకసారి మాకెందుకు, మీ జాగా ఉంది కదా మేము తీసేసుకుంటాం, అమ్మేయండి గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ రేట్ మీద, అలా చేస్తూ 65, 1 crore, 2.2, 2.30, ఇప్పుడు 3.5 crores వరకు వచ్చారు వాళ్ళు మొన్న రీసెంట్ గా. మరి అంత అవసరం ఏముంది? పార్క్ ల్యాండ్ అని ఈయన డిసైడ్ చేసినప్పుడు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది మీకు? లేదు కదా. లేదు, అవును. మళ్ళీ ఇప్పుడు హైడ్రాలో వెళ్ళి హైడ్రా వాళ్ళు ఇదే కూర్చోబెట్టుకొని దాగు చూపించేస్తూ ఈధర్ మా సిస్టర్ మీద లేకపోతే ఇది మీ జాగానే కాదు, ఇప్పుడు అమ్మిట్ అయినా చెప్తుండు ఇది మీ జాగా, అమ్మిట్ అయినా వచ్చి మీకు చూపిస్తాం, మేము ల్యాండ్ చూపిస్తాము, ఎక్కడ హద్దులు చూపిస్తాము అన్నట్టు కూడా అన్న. లేదు నీకే తెలీదు, ఇప్పుడు అమ్మిట్ అయిన దగ్గర ల్యాండ్ హద్దులు ఉంటాయి కదా, ఆయనకు తెలిసే ఉంటాయి, కానీ వీళ్ళు హైదరాబాద్ ఏమంటున్నారు నీకు తెలీదు అన్నట్టు, మీకు తెలీదు. ఇలా కూర్చోబెట్టి ఇది దాదాపు ఒక 4 years నుంచి అవుతుందండి. ఇది ఒక 4 years నుంచి ఇదే నడుస్తుంది. ఇప్పుడు మా హద్దులు వచ్చినాక మేము బౌండరీ వేసుకున్నాక వాళ్ళు ఈ ఆఫర్ స్టార్ట్ చేశారు డబ్బులు ఇవ్వడం. ఇప్పుడు మీ గోడ మొత్తం హైడ్రా వచ్చి కూలగొట్టింది. హైడ్రా వచ్చి కూలగొట్టింది. కూలగొట్టినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మేము యాక్చువల్లీ మీకు ఏమైనా నోటీస్ ఇచ్చారా? ఇది నోటీస్ ఎలాంటిది లేదు, ఏం ఇవ్వలేదు. నాట్ ఈవెన్ ఫోన్ అప్పుడు ఫోన్ కాల్ లో కూడా నోటీస్ లేదు. మేము యాక్చువల్లీ మేమే హైదరాబాద్కి చెప్పేసి ఇది మా ల్యాండ్ అన్నట్టు మేము కాల్ కూడా చేసిన. ఆల్మోస్ట్ ఒక 4 to 5 జేసీబీ హైడ్రా జేసీబీస్ వచ్చాయి, 22 members పోలీసు వాళ్ళు వచ్చారు. అంటే మేము ఆ వాల్ కట్టిన 3rd, 4th డేనే వాళ్ళు కూలగొట్టేశారు. మేము ఎవ్రీడే మార్నింగ్ వాల్ కట్టేసినాక ఎవ్రీడే మార్నింగ్ మేము అక్కడికి వెళ్ళి కొంచెం ఉండడానికి అన్నట్టు కూర్చుంటే మేము ఆ రోజు లేట్ అయిపోయింది. మేము నార్మల్లీ 8 o'clock వెళ్తాము, ఆ రోజు 10 అయిపోయింది. అంత లోపు వాళ్ళు కూలగొట్టి మీకు కనీసం వచ్చి నోటీస్ ఇవ్వాలి కదా. అవును, నోటీస్ ఏం నోటీస్ ఏం లేదు, ఇవ్వలేదండి. నాట్ ఈవెన్ ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు దాంట్లో? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు బాతిన బోర్డులో సాయి ప్రగతి అసోసియేషన్ HMDA లేఅవుట్ ఈస్ డెసిగ్నేటెడ్ యాజ్ పార్క్ ల్యాండ్ ఎట్ గట్కేసర్. సో కొమ్మూరు ప్రతాపరెడ్డికి సంబంధించిన లేఅవుట్ లో ఉన్న పార్క్ ఇది అంటున్నారు. మేము దాదాపు ఒక 4-5 months కింద, ఒక ఆల్మోస్ట్ 6 months కింద హైడ్రా కమిషనర్ కూడా ఒకసారి చెప్పాము, సార్ పార్క్ ల్యాండ్ మా ల్యాండ్ ని పార్క్ చేశారు అన్నట్టు ఒక నోటీస్ లో అన్నట్టు పెడదాము